అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. మా తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ వీరాభిమానులకు అందరికీ నమస్కారం. ఈరోజు నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మా శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు మా బుడ్డా రాజశేఖర రెడ్డి మా ఎమ్మెల్యే గారి గురించి దుష్ప్రచారం ఎక్కువ అవుతుంది. దానికి నేను మాట్లాడి అందరికీ ఇక్కడ ఉన్న ఆయన ఆలోచనలు కానీ, ఆయన తీరు కానీ, ఆయన పద్ధతి కానీ, ఆయన ఎలాంటోడు అనేది మీకు తెలియదు. ఎందుకంటే తెలియని వాళ్ళు తెలియకుండా ఉండండి. ఎట్టంటే అట ఇష్టరాజ్యంగా ఉన్నాయని మాట్లాడకండి. ఎందుకంటే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీ ఫస్ట్ జెండా పట్టిందే ఆ కుటుంబము. ఆ జెండాకి మంచి కార్యకర్తలకు పట్టుదలగా ఉండి ఎంతోమంది నాయకులకు తయారు చేసిన ఇల్లు అది. ఈ పక్క పల్లెటూళ్ళలో కానీ, జనాలలో కానీ, మనుషులలో కానీ మంచితనానికి మారు పేరే రాజశేఖర రెడ్డి గారు. నేను మా ఎమ్మెల్యే గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చాలా మంచి మనసున్న మనిషి. ఎవరో అంటే ఎట్టంటే అట ఎవరికో కొట్టినారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నలుగురికి కొట్టినారు అనే మాట వాళ్ళు చెప్తున్నారు. తప్పు అండి అది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఏ కారణం లేకుండా ఎవరిని కూడా మాట్లాడరు. ఎక్కడ కూడా ఆయన తప్పు చేయడు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే రెండోది, కులాలు అంటే ఎస్టీ వాళ్ళు ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఉన్నారు. ఒక పిల్లోడు రియాజ్ అనే మైనార్టీస్ పిల్లోడిని పెట్టినారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్కి ఏం జరిగింది అనేది, ఆయన ఎందుకు దిగినారు మాట్లాడేదానికి అనేది ప్రత్యేకంగా అక్కడ చూస్తే కనబడుతుంది. కానీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా మంచి మనిషి. ఆ మనిషి ఏది ఉన్నా కానీ మా ఎమ్మెల్యే గారు ముఖం మీద మాట్లాడతారు. అది ఎవరైనా సరే నచ్చిందా 100 మందిలో కాదు 1,00,000 మందిలో కూడా వాడు మంచోడు అంటాడు. చెడు చేసినారా వాడు 1,00,000 మందిలో ఉన్నా కానీ వాడిని పిలిపించి చెప్తాడు. ఆయన దగ్గర ఉన్న అలవాటు అదే. ఏది ఉన్నా ముఖం మీద మాట్లాడతారు. వెనక ఒకటి ముందర ఒకటి కాదు. ఎవరికైనా ఏమైనా కావాలి. ఎందుకంటే నేను యాక్చువల్గా మా శ్రీశైలం నియోజకవర్గం నుంచి ఎప్పుడు వీడియో తయారు చేయలేదు నేను. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి 45 సంవత్సరాల వయస్సు మాది ఉంది. దాదాపు ఆయన చూస్తూనే ఉన్నాం పిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా. క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఆయన మనసులో కాదు కదా, ఆయన దరిదాపులకు కూడా రానియడు. మా మైనార్టీస్లకు ఎన్నో చోట ఈ కుటుంబం తరపు నుంచి మంచి స్థాయిలో పెట్టించిన మనిషి బుడ్డా రాజశేఖర రెడ్డి గారు. మస్జిద్లు కానీ, అక్కడ ఉన్న సిచ్యువేషన్లు కానీ, అక్కడ ఉన్న పద్ధతులు కానీ, ఏదైనా పద్ధతితో పనిచేస్తాడు. ఆయనకు తీసుకుపోయి ఏదేదో చూపించి, నేను నారా లోకేష్ అన్నకి ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే అన్న 18 సంవత్సరాల నుంచి నేను మీకు బాగా తెలుసు. 2011 నుంచి నేను మీకు తెలుసు. నేను ఈ రోజు వరకు కూడా శ్రీశైలం నియోజకవర్గం నుంచి మంచి ఉన్నా చెడు ఉన్నా ఎప్పుడు నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఈరోజు మా ఎమ్మెల్యేకి మా చిన్నపిల్లలకు చూసుకున్నట్టు చూసుకుంటున్నాడు ఆయన. ఏదైనా ఉంటే మాకే అడుస్తాడు కానీ ఊరోళ్ళకి కానీ, ఆయనకు నచ్చిన వాళ్ళకి కానీ ఆయన అడిసి పక్క మనకు ప్రేమతో పెట్టుకుంటాడు. కానీ ఎప్పుడు కూడా ఎవరికి మనసు మీద భారం పడినట్టు, మనిషికి బాధపడినట్టు ఆయన చెప్పడు. నచ్చినోడికి నచ్చినట్టు చెప్తాడు, నచ్చలోళ్ళకు నచ్చకుండా చెప్తారు మా ఎమ్మెల్యే గారు. నేను ఇంకోటి అంబడి రాంబాబు గారికి చెప్తున్నాను డైరెక్ట్. అయ్యా నీది యా ఊరు, నువ్వు ఎవరు, అసలు నీ స్థాయి ఏది అనేది నేను చెప్పడం లేదు. మీ ఊరు ఏది, మీ గురించి ఎప్పుడైనా బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినారా? మీ గురించే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ నాయకుడి గురించి కూడా ఆయన మాట్లాడాడు. ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడి గురించి కూడా ఆయన మాట్లాడాడు. ఎందుకంటే ఆయన ఏమైనా ఈయనకు మాట్లాడితే ఈయన మాట్లాడతాడు, వదిలిపెట్టాడు. అదే మీరు ఎక్కడో ఉండి బుడ్డా రాజశేఖర రెడ్డి గారి గురించి సాక్షి ఛానల్లో ఎట్టంటే అట చెప్తే బాగుండదండి. పద్ధతి కాదు అది. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈరోజు వీళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ
మాట్లాడేటప్పుడు ఆలోచించండి. ఒక మనిషి గురించి అంత చెడుగా చెప్పే అవసరం లేదు, చెప్పకూడదు కూడా. ఎందుకంటే అధిష్టానంలో నేను చెప్పేది ఒక్కటే మాట. నేను ఒక ముస్లిమ్స్ ఉన్నందుకు నేను మస్జిద్కి పోయి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు నేను తాగానండి. ఎస్టీఎస్సీ అంటే క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు చర్చికి పోయి వచ్చేటప్పుడు ఇంటికి పోయేటప్పుడు తాగరండి. ఒక హిందూగా శ్రీశైలం దేవస్థానం పుణ్యక్షేత్రం అది. మా శ్రీశైలం దేవస్థానానికి అర్ధరాత్రి ఆయన గుమ్మడి సంజారాణి గారు మినిస్టర్ గారు వస్తున్నారు, ఒక ఆడపిల్ల వస్తుంది, ఆమె కోసం ఆయన పోయి పూజ చేయించుకొని కట్టు పంచె మీద బొట్టు పెట్టుకొని ఎవరైనా తాగినారని చెప్తారండి అసలు? గుడి నుంచి ప్రార్థన చేసుకొని, గుడి నుంచి పూజ చేసుకొని ఆయన ఇంటికి వచ్చేటప్పుడు డిస్టర్బెంట్ అక్కడ ఉంటే ఎందుకు జరుగుతుంది ఏందని చెప్పినప్పుడు అక్కడ ఉన్న కింద స్థాయి పిల్లలు ఆయనకు అసలు ఎమ్మెల్యే క్యాన్వాయ్కి ఆపకూడదు. అసలు ఆపినారనుకోండి, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయనకు పద్ధతి ప్రకారం మాట్లాడి పంపించాలి. ఎందుకంటే ఫారెస్టర్ డిపార్ట్మెంటు వాళ్ళకు గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నేను శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో మండల ఆఫీస్లో ఒక మీటింగ్ జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాజెక్ట్ గురించి అన్ని డీటెయిల్స్ అన్ని ఎంప్లాయీస్కి అర్థమైనట్టు చెప్పాలనేది మా ఆత్మకూరు మండలంలో ఎండిఓ ఆఫీస్లో ఆ మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి వచ్చినారు ఆ రోజు. అన్ని శాఖలకు ఉన్న కానీ, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కానీ, ఆర్డీఓ గారు కానీ, ఇంకా మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మన టౌన్ ప్రెసిడెంట్ వైసీపీ ఆ అమ్మాయి కూడా, మా ముస్లిమ్స్ అమ్మాయి రషీద్ అన్న బిడ్డ, ఆ అమ్మాయి కానీ అందరం ఉన్నాం మేము ఆడ. వాళ్ళకి అందరికీ తీసుకొని కలుపుకొని తిరిగి ఆయన ఆ రోజు అందరినీ మాట్లాడి అన్ని ఆఫీసర్లకు కూడా, చంద్రబాబు నాయుడు సార్ గంటకు ఒక రోజుకి 18 గంటలు పని చేస్తున్నాము, ఆయన లెక్క అసలు మనం చేయలేము, అసలు ఎలా చేస్తున్నారో మాకే అర్థం కావడం లేదు, మాతో అయితే అది కావడం లేదు, కానీ అందరం కలిసి చేయాలి ఇప్పుడు అని ప్రతి ఒక్క ప్రోగ్రాం, పార్టీ ప్రోగ్రాంకి అందరినీ కలుపుకొని చేసే రాజశేఖర రెడ్డి అన్న మీద ఈ పేరు చెప్పడం చాలా తప్పు అండి. ఆ రోజు ఫారెస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాలేదు, నేనున్నా ఆడ, ఆ మీటింగ్లో నేనున్నా, లోపల పోయి కూర్చున్నా నేను. ఆ రోజు ఆయన అడిగినాడు, ఏమండి అందరు వస్తున్నారు కానీ మీ ఫారెస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు రావడం లేదు, ఏదైనా మాట్లాడాలి, ఏదైనా అవసరం ఉంటే నేను కనుక్కాలి, ఎక్కడైనా రోడ్లు వేసేది ఉంటుంది, పని చేసేది ఉంటుంది, గిరిజన శాఖ వాళ్ళకి పని చేయాలంటే మీరు కావాలి కదా, నేను మీతో ఏం డిస్కషన్ చేయాలని కింద ఆయన అడిగినాడు ఆ రోజు. కానీ ఆ రోజు రాలేదు. అది అప్పటికే రెండోసారి మూడోసారి ఆయన పిలిస్తే రాలేదంట. ఏమండి ఎమ్మెల్యే గారు పిలిస్తే అక్కడి నుంచి డిఎఫ్ ఆఫీస్ నుంచి ఒకళ్ళు కూడా రాలేరండి. పవన్ కళ్యాణ్ అన్నకు కూడా నేను చెప్తున్నా, అన్న మేము ఆడ ఉన్నాం అంటే కోర్టులో కూడా సాక్ష్యం చెప్తే చెల్లుతుంది. అలాంటిది నేను డైరెక్ట్ తెలుగుదేశం కార్యకర్తని, నేను ఒక తెలుగుదేశం పార్టీకి గ్రౌండ్ వర్కులు చేసి పార్టీని అధిష్టానానికి ఎప్పుడు రిపోర్ట్స్ పంపించేదానికి కూడా మేము పనిచేసేటోళ్ళం. అలాంటి వాళ్ళం మేము ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ముందుకు వచ్చి ఒక మంచి మనిషి మీద ఆరోపణ రావడం తప్పు. ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి ఈ ఫారెస్టర్ డిపార్ట్మెంట్లో వాళ్ళ గురించి నేను తీసుకుపోతాను అధిష్టానానికి, అసెంబ్లీలో కూడా నేను దీని గురించి అడుగుతాను, ఆయనకు చెప్తాను నేను సార్కి అని చెప్పిన మనిషి. అవన్నీ మీరు మనసులో పెట్టుకొని బుడ్డ రాజశేఖర రెడ్డి గారు కొట్టినారు, బుడ్డ రాజశేఖర రెడ్డి గారు కిడ్నాప్ చేసినారు, బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఏదేదో చేసినారని మీరు చెప్తున్నారు. ఇది ఏమైనా న్యాయమా? ఒక ఎమ్మెల్యేకి అక్కడ ఏమైనా తప్పు జరుగుతుంటే అడిగే అధికారం ఉండదా? ఆడ ఏమైనా తప్పు జరిగిందనుకోండి, అక్కడ శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే అని మీరే అడుగుతారు ఆయనకు. మళ్ళీ ఇది కాదండి, కుల వేదాలు అది ఆయన మనస్సులో లేవు. ఎందుకంటే నేను ఉన్నమాట చెప్తున్నా, ఏదైనా ఉంటే ఆయన ముఖం మీద మాట్లాడు. లాస్ట్కి నేనేమైనా తప్పు చేసినానా, నాకెందుకు మీరు ఓట్లు వేయడం లేదు, అది ఏమైనా చేసి అంటే మీరు చెప్పండి, నేను దిద్దుకుంటాననే మనిషి నేను కళ్ళారా. ఎందుకంటే పల్లెటూర్లకు కానీ విలేజ్లకు కానీ మాకు ఒక మెసేజ్ వస్తేనే నేను పోతా, నాకెవరు ఫోన్లు చేయరు. నాకెవరు ఫోన్లు చేయకపోయినా కానీ పార్టీ ఊళ్ళో అందుబాటులో ఉన్నామంటే మెసేజ్ వచ్చిందంటే మా పార్టీ ఆఫీస్ నుంచి మేము ఉరుకుతాం.
అలాంటి మనిషి మీద ఈరోజు ఇంత మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడు మచ్చలేని మనిషిని ఆయన. ఎందుకంటే అలాంటి మనిషి మీద ఎప్పుడు చేయకండి. ఏదైనా మీరు తప్పులు చేసింటే అది సర్దిదిద్దుకొని ఆయనకేమైనా మాట్లాడాలనుకుంటే అధిష్టానంతో కానీ మీరు మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు సార్ చెప్పినాడు, నారా లోకేష్ అన్న పిలిచి అడిసినాడు, ఇంకొకళ్ళు చేస్తున్నారు అని. చంద్రబాబు నాయుడు సార్ ఇప్పుడే కాదు, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేల తీరు మార్చుకోండి, కార్యకర్తలకు దగ్గరికి తీసుకోండి, ప్రతి కార్యకర్తకి మీరు అండగా ఉండండి, కార్యకర్తల కోసం మీరు పని చేయండి అనే మాట ఆయన చెప్తూనే ఉన్నాడు. అదే మాట ఇప్పుడు ఈయనకు కూడా ఏం చెప్పినారంటే, ఆరోపణ వచ్చినందుకు అధిష్టానంలో పెద్ద మనిషి చెప్పాలని కింద చంద్రబాబు నాయుడు సార్ చెప్పినా, కానీ చంద్రబాబు నాయుడు సార్ చెప్పినాడని దారిపోయే దానివల్ల చెప్పుకుంటా పోతే ఈయన దానికి ఇక్కడ గాజులు తోడుకుని ఎవడు లేడు. ఆయన మా ఎమ్మెల్యే, ఆయన నా ఎమ్మెల్యే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నేను చాలామంది ఎమ్మెల్యేలకు రాష్ట్రాలు కాదు కదా, తెలంగాణ చూసినా, ఆంధ్రప్రదేశ్ చూసినా, తమిళనాడు చూసినా, కర్ణాటక చూసినా, అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలతో నేను టచ్లో ఉంటాను అప్పుడు. ఎందుకంటే నేను ఒక బిజినెస్ చేసేటోళ్ళం ఉన్నందుకు నేను చెప్తున్నాను. ఎందుకంటే కానీ రాజశేఖర రెడ్డి అన్న గురించి మాత్రం తప్పు మాట్లాడితే బాగుండదు. అంబడి రాంబాబు గారికి కూడా నేను చెప్తున్నా, సాక్షి ఛానల్కి కూడా నేను చెప్తున్నా, మీ జోలికి ఏమైనా ఆయన వచ్చినాడా? అంబడి రాంబాబు గారికి నేను డైరెక్ట్గా అడుగుతున్నా, ఏం సార్ ఎప్పుడైనా మీ జోలికి వచ్చినాడా ఆయన? ఎప్పుడైనా మీకు ఏమైనా మంచి చెడ్డ చెప్పినాడా? ఎక్కడైనా ఎవరికైనా చెడు చెప్పినాడా ఆయన? మరి ఆయన గురించి మీ అంబడి కూడా ఆయన పనిచేసి వచ్చిన మనిషే కదా, ఆయన గురించి మీకు తెలియదా? ఆ కుటుంబం ఒకటే, వాళ్ళకు నమ్ముకున్న వాళ్ళకు గీత కూడా పడనియరు. వాళ్ళ పనికి రాని వాళ్ళకు, వాళ్ళకి ఏమైనా నష్టం చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ చేస్తారు, వాళ్ళకి ఏమైనా ఇది జరుగుతుంటే వాళ్ళు వదిలిపెట్టరు. ఆయనే కాదు, అందరు కూడా, నేను కూడా వదిలిపెట్టాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎస్టీ కేసులు పెడతాం అక్కడ. ఇంకోటి మీకు తెలుసో తెలియదు, మొన్న రాత్రి ఇష్యూ జరుగుతుంది, నిన్న రాత్రి నేను ఎంక్వైరీకి పంపించినాను కూడా నా ఫ్రెండ్స్కి అందరికీ. ఆ రియాజ్ అనే పిల్లోడు మా ఆత్మగురులో బందేవు, ఆయన కూడా ఆయన అన్నీ చెప్పినాడు మాకు. అది కానీ ఇప్పినా అంటే మీ ఉద్యోగాలు పోతాయి, అది గుర్తుపెట్టుకోండి. అది చూసుకొని చేసుకొని మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి ఏదైనా తప్పు జరిగితే అన్న క్షమించని చెప్పుకొని దాన్ని సరిదిద్దుకొని ఇది ఆపుకోండి ఇక్కడికే. దీని మీద కానీ ఎక్కువ అయిందంటే తర్వాత పరిణామాలు చాలా దారుణంగా మీరు పరిస్థితి ఉద్యోగం చేసుకొని ఉండేటోళ్ళు. ప్రభుత్వాలలో ఉన్న ఒక మంచి మనిషి గురించి ఒక ఎమ్మెల్యే ఒక 2 లక్షల మందికి ఆయన మంచి చెడ్డ చూసే మనిషికి మీరు చెప్తున్నారు ఈరోజు. ఒక మామూలుగా చాలామంది ఉంటారు, అలాంటి వాళ్ళకి చెప్పినా బాధలేదు, కానీ ఇలాంటి వాళ్ళకి చెప్పాకండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అయినా చాలా మంచివాడు, మాకు అన్ని విధాల మైనార్టీస్లలో కూడా అన్ని విధాల అందరినీ ఆదుకున్నాడు. చిన్న చిన్న పిల్లలతో రాజకీయం చేసినాడు ఇక్కడ ఆయన. వేరేవాడైతే చేయలేడు. ఆయన డబ్బు ఇయ్యాడు, ఆయన మందు పోపియాడు, ఆయన బిర్యానీ పొట్లాలు ఇయ్యాడు, ఆయన ఇంటి పిల్లల లెక్క చూసుకుంటాడు. టైంకి ఆడ మీటింగ్ పెట్టినామంటే అన్నం వండుతాడు, అందరు తినాలి అదే అన్నం, ఆయన కూడా అదే తింటాడు. ఆడ పప్పున్నాం ఉంటే లోపల ఎమ్మెల్యే కూర్చొని చికెన్ బిర్యానీలు తినాడు మా ఎమ్మెల్యే. మందు తాగినా అంటున్నారు కదా, ఏమైనా మీరు మందు కల్పించినారా రాజశేఖర రెడ్డి గారికి వచ్చి? ఏమో ఆడ ఉన్నట్టు మాట్లాడుతున్నారు, అది పద్ధతి కాదు, మాట్లాడకండి అట్లా. ఎందుకంటే ఎవరిని బాధ పెట్టకూడదు, మనకు అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు చూడండి. మంచి మనిషికి వెళ్ళి ఎప్పుడు నిలబడండి, ఎప్పుడైనా కానీ. అధిష్టానానికి కూడా నేను లోకేష్ అన్నకు కూడా ప్రత్యేకంగా నేను చెప్తున్నది ఇదే అన్న, బుడ్డ రాజశేఖర రెడ్డి అన్న కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అక్కడ ఉన్న మనుషులకు కానీ అన్ని విధాల కరెక్ట్. ఎవరు ఎంత పని చేసినారో అధిష్టానం ఏం ఆలోచిస్తుందో ఆయన అదే ఆలోచించి పని చేసే మనిషి. ఆయన అందరినీ కలుపుకొని తీసుకొని తిరిగి అందరినీ కలుపుకొని పక్కకు పెట్టుకొని తినే మనిషి కాదు. ఏరి నరాలు ఇక్కడ 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఆ కుటుంబం నుంచే ఇక్కడికి వచ్చినది కూడా. అందుకు నేను చెప్తున్నా, ఎందుకంటే వాళ్లకు ఒక అంచులు ఎవరు ఎలాంటి వాడు అనేది కూడా ఆయనకు తెలుస్తుంది. అందుకు దయచేసి ఇవన్నీ లేపిన మాటలు కానీ మాట్లాడిన పద్ధతులు కానీ బాగాలేవు, ఇది మార్చుకోండి. జై తెలుగుదేశం, జై బుడ్డ రాజశేఖర రెడ్డి, జై చంద్రబాబు.